దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా జీవనోపాధి కోసం కష్టపడుతుంటారు. అటువంటి వాటికి ప్రమాదాలు జరిగినప్పుడు మనం దేనికైనా ఆలోచించకుండా వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి ఈ మధ్యకాలంలోనే బోట్ ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులందరికీ 24 గంటల లోపల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకున్న చరిత్ర మన ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదే గతంలో అధికారంలో ఉన్నప్పుడు హుద్హుద్ తుఫాన్ ద్వారా బోట్లు యజమానులు నష్టపోతే తుఫాన్లో వాళ్ళకి ఇస్తానన్న నష్టపరిహారం కూడా అనౌన్స్ చేసిన నష్టపరిహారం కూడా ఇవ్వకపోతే మీ మత్స్యకార నాయకులు, మీ ప్రాంత నాయకులు, శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తే అప్పట్లో ఎవరికైతే హుద్హుద్ తుఫాన్లో బోట్లలో నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారానికి కూడా సుమారుగా 2 కోట్ల రూపాయల మేరకు ఇవ్వాలని ప్రభుత్వంతో జీవో ఇప్పే విధంగా కృషి చేశాడు మన వాసుపల్లి గణేష్, మన కోలా గురువులు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జీవో కూడా ఇష్యూ చేసింది. ఆ విషయంలో అయితే గణేష్ కనీసం 10 సార్లు నన్ను ఎంటబడ్డాడు. వాళ్ళకి ఇవ్వాలి సార్, మనం చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు చేస్తానని చేయలేదు అని ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను 2-3 పర్యాయాలు తీసుకెళ్ళి అది అమలు అయ్యేటట్టు చూడటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఈ మధ్య కాకినాడకు సంబంధించిన మత్స్యకార బోట్ ఒకటి ఇక్కడ మన ప్రాంతంలో అగ్ని ప్రమాదం గురైతే తక్షణమే ఆదుకునే విధంగా నాకు నైట్ 8 గంటలప్పుడు 9 గంటలప్పుడు గణేష్, శాసనసభ్యుడు గణేష్, గురువులు ఇద్దరు ఫోన్లు చేశారు. ఇట్లా జరిగింది సార్, దీని మీద మనం తక్షణమే వాళ్ళని కాపాడాలి అంటే నేను జిల్లా కలెక్టర్ తోటి, నేవీ వాళ్ళతోటి మాట్లాడి మళ్ళా రాత్రికి ఎంత లేట్ అయినా పర్లేదు వాళ్ళని ఆచూకీ కనుక్కొని నాకు ఇన్ఫామ్ చేయండి అంటే పొద్దున్నే 5:45 కలెక్టర్ గారు ఫోన్ చేశారు. సార్ వాళ్ళు లైవ్గా దొరికారు, అందరూ బతికే ఉన్నారు సార్, పలానా చోట దొరికారు అని. నేను ఆ విషయం గణేష్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా మా ప్రభుత్వము, మేము, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల, మీ ప్రాణాల పట్ల, మీ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం గణనీయంగా మార్పులు చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లోగా మీరు అండగా ఉండాలి. ఎందుకంటే మీకు మీ జీవన వృత్తి మత్స్యకార చేపల వేటే కాబట్టి దాంట్లో కూడా మీ జీవన ప్రమాణాలను మార్చి ఇంకా మెరుగ్గా సమాజంలో అందరితో పాటు మీరు జీవించే విధంగా కూడా ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలోనే గత ప్రభుత్వాల ఆలోచన కూడా చేయాల మత్స్యకార సోదరులకి సులువుగా చేపల వేటకు పోయే విధంగా ఏర్పాట్లు చేయాలని మనకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. 10 ఫిషింగ్ హార్బర్ల ఆధునిక సౌకర్యాలతో మత్స్యకారులకు సులువుగా వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వేటకు పోయి వచ్చి వాళ్ళ సంపదని, మత్స్యకార సంపదని పెంచేదానికి కూడా ఉపయోగపడే విధంగా 10 ఫిషింగ్ హార్బర్స్ అంటే చేపల వేటలకి ప్రత్యేకంగా జట్టీలు నిర్మాణం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జట్టీల నిర్మాణం కూడా చేయటమే కాకుండా అదేవిధంగా 6 ఫిషింగ్ పాండ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన భీమిలి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇన్ని ఆలోచనలు చేసి మీ జీవితంలో ప్రమాణాలు మార్చే విధంగా, ఎక్కడ ప్రమాదాలకు లోను కాకుండా మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీరు ఆశీర్వదించాలి, అండగా నిలబడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాకనే సోదరులు చెప్పారు మత్స్యకారుల పట్ల గత అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత తేడా ఉందంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో 4 ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే విధంగా 4 మత్స్యకారుల సోదరులకి సీట్లు ఇవ్వటమే జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 2 మత్స్యకార సోదరులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి
మీ అసెంబ్లీ అభ్యర్థులకి, పార్లమెంట్ అభ్యర్థులకి మీరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ వేడుకుంటూ, అదేవిధంగా కొన్ని మత్స్యకార సమస్యలకు సంబంధించి కొన్ని సమస్యలు ఇందాక మిత్రుడు ఎంఈవి చాలా విపులంగా చెప్పాడు. ఏ విధమైన మీ కాలనీలో జాలార్పేటలో కానివ్వండి, అరిలోవాలో కానివ్వండి, ఇంకా మిగతా వార్డుల్లో ఎక్కడెక్కడ మత్స్యకారులు సోదరులు ఉంటారో, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చేస్తామని, అదేవిధంగా అరిలోవాలో ఫిష్ మార్కెట్ కోసం ముఖ్యంగా మహిళలు వ్యాపారం చేసుకునేదానికి, చేపల వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఫిష్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయించి త్వరలోనే పనులు సాగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సోదరులు చెప్తున్నారు. 4 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం కాకుండా మొట్టమొదటిగా 2 తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు అనుకుంటా, రాజ్యసభ ఒక మత్స్యకార సోదరుని రాజ్యసభ మెట్లెక్కించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగిందని చెప్పి సభ్యంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరో పెద్దల సభ శాసన మండలిలో కూడా సుమారుగా 3 ఎమ్మెల్సీలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి, ఈ విధంగా గతంలో ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు కూడా మత్స్యకారుల సోదర శ్రేయస్సు కోసం, మత్స్యకారుల సోదర భద్రత కోసం ఈ విధంగా ఆలోచన చేయలేదని చెప్పి మీరందరూ కూడా గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి, తమ్ముడికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.